దేశం మొత్తం మీద అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులో ఉంటే ఈ 13 జిల్లాల్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారి రాజ్యాంగం అమలవుతుంది కాబట్టే ఇన్ని అరాచకాలు సృష్టిస్తూ ఇంతమందిని ఏ విధంగా వేధిస్తూ వెంటాడుతున్నారో మీరు కళ్ళారా చూస్తున్నారు. మొన్న జగన్ గారు 11 మంది చనిపోతే ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా ఆ కుటుంబాలని పరామర్శించి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి న్యాయం చేయమని ఆ తప్పు చేసిన యాజమాన్యం మీద కేసులు పెట్టమని చెప్పడానికి వస్తే ఆయన రావడానికి ముందే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ కార్యకర్తల్ని ఉసికొలిపి హాస్పిటల్ ముందర ధర్నాలు చేసింది మీరు చూశారు. ఏ స్టేట్లో కానీ ఎక్కడైనా కానీ ఇలా జరిగిన దాఖలాలు ఉన్నాయని నేను అడుగుతున్నాను. ముఖ్యమంత్రి రాడు పక్కనే జరిగిన యాక్సిడెంట్కి, అలాగే ముఖ్యమంత్రి ఆ యాజమాన్యం మీద కేసులు పెట్టాడు. మరి ఏదైతే ఆ కేసుని డైవర్ట్ చేయాలని పోస్ట్ మార్టం జరిగిందని ఒకరు, జరగలేదని ఒకరు, మరి ఆ రిపోర్ట్లు తారుమారు చేయాలనుకుంటే వాళ్ళ మీద విచారణ చేయరు చంద్రబాబు నాయుడు. కానీ బాధ్యతగా వచ్చి అక్కడ జరిగిన విషయాలు తెలుసుకొని మీడియా ముందు ప్రభుత్వాన్ని నిలదీసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అరికట్టాలో ఆ డాక్టర్ని, కలెక్టర్ గారిని ఉసికొలిపి మరి ఆయన మీద నిందలు వేయడానికి ప్రయత్నించడం మనం కళ్ళారా చూసాం. అలాగే ఈరోజు కూడా మీరు చూస్తే ఏదైతే నేషనల్ విమెన్ పార్లమెంట్ సదస్సుకి నాకు ఇన్విటేషన్ ఇచ్చి నేను వస్తే అసలు ఏ ఒక్క కారణం లేకుండా కుంటి సాకులు చెప్పి నన్ను ఏ విధంగా బలవంతంగా కార్లలో తీసుకుపోయి ఆ తర్వాత నేను కింద పడిపోయిన తర్వాత మళ్ళీ కారులో నన్ను కుక్కి ఎలా కొట్టారో మీరు అందరూ కళ్ళారా చూశారు. ఒక మహిళని కూడా చూడకుండా మహిళా సాధికారత కోసం సదస్సు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ మహిళల్ని ఎంత నీచంగా చూస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. సో నా హక్కుల్ని కాలరాసి నన్ను అవమానించి నన్ను కొట్టి నన్ను హింసించిన డీజీపీ గారు కానీ ఆయన కింద వాళ్ళ మీద నేను కేసు వేయడం నా హక్కు, నా బాధ్యతగా నేను చేశాను. అలాంటిది ఈరోజు ఒక డీజీపీ మీద లేదా ఒక సిపి మీద నేను కేసు పెట్టి కోర్టులో న్యాయం కోసం వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎందుకు ఉలికిపాటు అని నేను అడుగుతున్నాను. కోర్టు అని కూడా చూడకుండా కోర్టు ముందు ఇక్కడ 50 నుంచి 100 మంది దాకా తెలుగుదేశం పార్టీ జెండాలు తీసుకొచ్చి నినాదాలు చేసి భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నారు అంటే ఏం సందేశం ఇస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలకి? ఈ 13 జిల్లాల్లో అడుగు పెట్టాలంటే చంద్రబాబు నాయుడు భజన చేయాలి, చంద్రబాబు నాయుడు గారికి నచ్చినట్టు ఉండాలి అని చెప్తున్నారా? అంటే ఇంకా ఎవరు ఈ 13 జిల్లాల్లో అడుగు పెట్టాలన్నా కూడా పాస్పోర్ట్ తీసుకొని చంద్రబాబు నాయుడు దగ్గర వీసా తీసుకొని ఆయన ఏం చెప్తే అది మాట్లాడాలి, ఏం చెప్తే అది చేయాలి, ఎక్కడ వెళ్ళమంటే ఎక్కడ వెళ్ళాలి, అక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలని నేను అడుగుతున్నాను. ఇక్కడ వాక్ స్వాతంత్రం ఉంది. మీరు ఒక తప్పు చేసినప్పుడు అది తప్పు అని మేము చెప్పినప్పుడు ఆ తప్పుని కరెక్ట్ చేసుకోండి, లేదా మీరు తప్పు చేయకపోతే చేయలేదని ప్రూవ్ చేసుకోండి. అంతేగాని ఒక ప్రతిపక్ష నాయకురాలుగా, ఒక మహిళా నాయకురాలుగా నేను కానీ మా పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజలకి అండగా ఒక ఇష్యూ మీద వచ్చినా లేదా మాకు హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు దానికి న్యాయం కోసం వచ్చినా ఇలా రౌడీయిజం చేయడం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు మీరు ప్రజల మద్దతు పొందట్లేదు. ఒక గజనీలాగా ఎలక్షన్ల ముందర మీరు ఇచ్చిన మొత్తం మేనిఫెస్టోలో ఏవైతే పెట్టారో ఆ వాగ్దానాలన్నీ తుంగలో దొక్కారు. ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు కాబట్టి అది డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం కరెక్ట్ కాదు. అండ్ మీరు అఫీషియల్స్ని ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా తిడతారు, ఏ విధంగా వాళ్ళ జీవితాలతో చలగాట మాడతారో వాళ్ళకి తెలుసు కాబట్టే 10 ఏళ్ళు మిమ్మల్ని ప్రతిపక్షంలో వాళ్ళు కూర్చోబెట్టింది నిజం కాదా నేను అడుగుతున్నాను. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు దేవుడిలాగా ప్రతి ఒక్క ఉద్యోగస్తుడి జీతం పెరిగినా వారి జీవన విధానం మెరుగుపడినా ఆయన యొక్క ఆశీర్వాదం. అందరూ ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారని, ఆయన కొడుకుకు అండగా ఉన్నారని వాళ్ళని దూరం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఏదో అన్నారని బురద జల్లుతున్నారే. 7 ఏళ్లుగా పార్టీ నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఏ అధికారినైనా పల్లెత్తు మాట అన్నట్టు మీరు చూపించగలరా? ఈరోజు వైజాగ్లో కానీ నందిగామ హాస్పిటల్లో మీరు రూల్స్కి విరుద్ధంగా మీరు పోలీసుల్ని మీ చేతుల్లో మీరు చెప్పినట్టు ఆడేవాళ్లతో ఏ విధంగా కలెక్టర్ని అక్కడికి పంపించి రూల్స్కి విరుద్ధంగా ఒక క్యాబినెట్ ర్యాంక్ కన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న మరి జగన్మోహన్ రెడ్డి గారిని
ఏ విధంగా లాగటం, చేతుల్లో ఉన్న పేపర్లు మీరు తీసేసుకొని ఆయన్ని అవమానించి మళ్ళీ రివర్స్లో మీరే కేసులు పెట్టడం అనేది చాలా సిగ్గుచేటు. ప్రజలు గమనిస్తున్నారు. మీరు ప్రజల అభిమానం పొందాలంటే ప్రజలకు నచ్చే విధంగా, ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలని అమలు చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ ఇలా రౌడీజం చేసిన వాళ్ళు ఎవరూ బాగుపడిన చరిత్ర ఎక్కడా కూడా లేదు. కాబట్టి 13 జిల్లాల్లో మీ ఇష్టం వచ్చినట్టు అరాచకాలు సృష్టించాలి అంటే ప్రజలు తిరగబడే రోజు దగ్గరలో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కేసు 24/3/2017కి మరి ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ కోసం వాయిదా వేయటం జరిగింది. దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే న్యాయ వ్యవస్థని కుప్ప కూల్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. ఇది చాలా గర్హనీయం. ప్రతి వ్యవస్థని కూల్చేశారు. ఆఖరాకు మిగిలి ఉన్నది టెంపుల్ ఆఫ్ జస్టిస్. ఈ న్యాయ దేవతను కూడా సర్వనాశనం చేసి న్యాయ వ్యవస్థను కూల్చాలన్నటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తే ప్రజలు తిరగబడతారు. ఇది ప్రజలు మిమ్మల్ని ఎల్లకాలం జరగనివ్వరు. ముఖ్యంగా ప్రాస్పెక్టివ్ అక్యూజ్డ్ డీజీపీ గారు కానీ వగైరా ఈ రోజుకి కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకోలేదు. వారు ముద్దాయిలుగా ఇంకా నిర్ణయించబడలేదు. అయినా కూడా గవర్నమెంట్ రూల్స్ తుంగలో తొక్కి సిఆర్పిసిని తుంగలో తొక్కి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పంపించి నిస్సిగ్గుగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే వ్యక్తులకి ఎవరికి కేసు చేయకూడదు అనేటువంటి రూలు, ఆ పరిస్థితులు కూడా కాదని ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పంపించి మధ్యలో ఇంటర్ఫేర్ చేయించి లోకల్ స్టాండ్ లేకపోయినా ఆయన వాదన వినిపించాలంటే ఈ వ్యవస్థని మీరు ఎక్కడ తీసుకోదలుచుకున్నారు? ఈ చీకటి రాజ్యం మీరు ఎన్ని రోజులు కొనసాగించదలుచుకున్నారు? ప్రజలు ఒప్పుకోరు. న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోదు. న్యాయ దేవత కళ్ళు తెరిస్తే ఒక్కసారి మీరు భస్మీపట్నం అయిపోతారు. ఇది తప్పదు. ఫస్ట్ ఎక్కండి అమ్మా. సైడ్ బాబాయ్ బాబు సైడ్.